హాయ్ అండి. పొద్దున్న మిషన్ కుడుతుందని అనుకుంటారు కదా. అవునండి, పొద్దున్న ఎవరికైనా పని చేయాలనిపిస్తుంది. కంపల్సరీ ఇంట్లో పని వదిలిపెట్టన్నా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే రెస్ట్ మాత్రం ఉండదు. నిజంగా చెప్తున్నా. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం చేసే వాళ్ళైతే కామెంట్ పెట్టండి. ఎందుకంటారా, పండుగ పూటలు అయితే అస్సలు రెస్ట్ ఉండదు. గిరాకు వస్తుంటుంది కంపల్సరీ. కానీ ఎంత సంపాదిస్తామో అంత హెల్త్ ఖర్చు పెడతాం. హాస్పిటల్ ఖర్చుకి ఎక్కువ అవుతుంది. కానీ నాకు తెలిసింటే మాత్రము మిషన్ మాత్రం ఎవ్వరు నేర్చుకోకండి. ఏదైనా జాబ్ ఉంటే జాబ్ చేసుకోండి. అంతేగాని పండుగ పూట కానీ ఉట్టేప్పుడు కానీ మన కస్టమర్లు ఎక్కువ వస్తే నేను మిషన్ నేర్చుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తా అని మనం అనుకోని మిషన్ కుట్టినామనుకో హెల్త్ మాత్రం కంపల్సరీ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఆశతోటి అందరికి ఆశతోటి నేను మిషన్ కుట్టుకోవాలి, నేర్చుకోవాలి, ఆక కుడుతుంది ఈ ఆక కుడుతుంది అని మనం అనుకొని నేర్చుకుంటాం. మా అంటే ఒక 10 సంవత్సరాలు మాత్రమే కంటిన్యూ చేస్తాం. తర్వాత మాత్రం చేత కాదు. నిజంగా చెప్తున్నంటే నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను కుట్టబట్టి 15-20 సంవత్సరాలు దగ్గర వస్తుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే కుట్టిన, ఒక 10-15 సంవత్సరాలు బాగానే కుట్టిన. ఇప్పుడు మాత్రం నాకైతే అస్సలు చేతనైతలే. నడుములు మెడలు మాత్రం అస్సలు కూర్చోవాలన్నా పెయిన్ వస్తుంది, మనం ఇట్లా చూడాలన్నా ఈ మెడల్ పెయిన్ వస్తుంది. అందుకని ఎవ్వరు మాత్రం నిజంగా చెప్తున్నా, వాళ్ళు నేర్చుకోవాలి కుట్టుకోవాలనుకుంటే తన పని మాత్రం తన చేసుకోవాలి. బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కుట్టుకోవడము మీతో ఉంటే బయట వర్క్ ఏదైనా దొరికితే మాత్రం అది చేసుకోండి. మనకు బయట చేయాలనుకున్నా అక్కడిక్కడ తిరుగుతాం కాబట్టి మనకు వాకింగ్ లేకుండా పని చేసినట్లుంటుంది, డబ్బు సంపాదించినట్లుంటుంది. కానీ మిషన్ మాత్రం కుట్టుకోకుండా, వాళ్ళు కుట్టుకోవాలనుకున్న రేట్లు ఎక్కువ కావాలనుకున్నా మీ ఇంటి వరకే నేర్చుకోండి, కుట్టుకోండి, మీ ఇంటి వరకే వర్క్ చేసుకోండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇది మాత్రం మర్చిపోకండి. మరి మీ మనసులో ఏముందో మనకు తెలియదు కదా. కామెంట్ పెట్టండి.